మీరు ఎంతగా ప్రయత్నించినా సరే ఆర్తి గారు, నా సమాధానం ఇలాగే ఉంటుంది. నేను ముంబై మాత్రం రాలేను. ఆ ఇంట్లో, ఆ ఇంటి ప్రతి అణువులోనూ, సముద్రపు ఇసుకలోనూ అర్పిత జ్ఞాపకాలు దాగి ఉన్నాయి. అక్కడి గాలి కూడా నాకు అర్పిత పరిమళాన్నే గుర్తు చేస్తూ ఉంటుంది ఆర్తి గారు. ప్రతి ఒక్క వస్తువు తననే గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంట్లోని ప్రతి వస్తువు, కిటికీలు, గడియారం, డోర్లు, చెట్లు, ఇలా ప్రతి ఒక్కటి. అయితే మీరు జ్ఞాపకాల ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళి ఎందుకు జీవించాలనుకోవట్లేదు? ఎందుకు మీరు వాటిని ప్రత్యక్షంగా అనుభవించాలనుకోవట్లేదు యశ్వంత్ గారు? ఎందుకు మీరు వాటికి దూరంగా పారిపోతున్నారు? నిజంగా ఆ ఇంటిని అర్పిత గారు ఎంతో ప్రేమగా అలంకరించారు. ఆ మొక్కల్ని ఎంతో ఇష్టంగా పెంచుకుని ఉంటారు. మీరు వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలనుకోవట్లేదా? రండి యశ్వంత్ గారు, అక్కడికొచ్చి ఒక్కసారి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోండి. అప్పుడు చూడండి, అర్పిత గారికి మీరింకా దగ్గరవుతారు. కాలంతో పాటు పాత పడిపోయిన ఆ ఫోటోలకి మళ్ళీ కొత్త రంగులు అద్దండి. యశ్వంత్ గారు, ఆర్తి గారు, నేను మీకు ఈ హక్కు ఇవ్వలేదు. నాకు అర్పితకి మధ్యనున్న అనుబంధం గురించి మాట్లాడడానికి. మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, అర్పితకి సంబంధించిన ఏ వస్తువును ముట్టుకోవద్దని.